జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతుందండి. ఏంటంటే మంచి లీడర్, మా మంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ జగన్ అంటూ వెళ్లిపోతున్నారు ఇద్దరు. అందులో అవంతి శ్రీనివాస్ ఒకడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు. అందరికీ తెలిసిన వీళ్ళిద్దరు తెలియని వాళ్ళేం కాదు. ఈ మధ్య సైలెంట్ గా కుక్కిన పేర్లా ఉన్నారు. ఎందుకంటే టీడీపీలోకి పోవాలంటే నోరు తెరిస్తే పనికిరాదు. నోరు మూసుకొని ఉంటేనే కొంతకాలానికన్నా మంచి పేరు వచ్చి టీడీపీలోకి పోవచ్చు అని చెప్పేసి ఆగుండారు. వాళ్ళు ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీ పతనమైపోతా ఉంటే చూసి ఇంకా లేట్ చేసి ఇబ్బంది అయిద్దేమో, మళ్ళీ మనకు బెర్తు దొరకదేమో అని చెప్పేసి తెలుగుదేశంలోకి పోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మాజీ మంత్రికి జలక్ అంటూ, పార్టీకి గుడ్ బై అంటూ అవంతి ధర్మాన ఇద్దరు కలిసి అయితే ఇద్దరి మీద కథనం వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో బీజేపీలో చేరి మంత్రి పదవుల్లో కూడా కొనియాడుతా ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. పార్టీని విడిచి ఇతర పార్టీల వైపు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా చూస్తా ఉన్నారు. కూటమిలోని పార్టీలకు చేరక మరికొందరు చర్చలు జరుపుతా ఉన్నారు. మేము వస్తాం మాకేదైనా అవకాశం కల్పించండి, మేమేం మిమ్మల్ని అంత తిట్టలేదు కదా, పేర్ని నాని తిట్టినట్టు, అంబటి తిట్టినట్టు తిట్టలేదు కదా, కొంచెం తక్కువే కదా, మా కాడికి కొంచెం ఎక్కువ తిట్టిన కూడా మీరు పార్టీలో చేర్చుకున్నారు, మమ్మల్ని కూడా ఒకసారి ఆలోచన చేయండి అని భంగపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ పేరు రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. అవంతి శ్రీనివాస్ కి తొందర ఎక్కువ. కొంపదీసి ఎట్టా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతున్నాడు, ఆ తర్వాత టీడీపీ పార్టీలోకి నన్ను తీసుకుంటారో తీసుకో అని చెప్పి ఊరికే తొందరపడి వస్తున్నాడు. అందుకని నేను టీడీపీలోకి రావాలనే కదా అంటారు స్వామి. నేను పెద్దగా మాట్లాడకుండా ఉన్నాను ఒక సంవత్సర కాలం నుంచి. నా బాధ అర్థం చేసుకోండి, నన్ను తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ చేసుకోండి, నేనేం కొత్తోన్నే పాతోన్నే కదా అని చెప్పి భంగపడతా ఉన్నాడు. వైసీపీ తరఫున భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా వ్యవహరించిన అవంతి ఇటీవల ఎన్నికల్లో తన మాజీ రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ చేతిలో ఓడం పాలయ్యాడు. అదే చెప్తాను, నువ్వు గురువుకి గుళ్ళో లింగాన్ని చూపించేవాడివి, నిన్ను మా పార్టీలోకి తీసుకుంటే ఎట్టాని మేము ఆలోచన చేస్తున్నాము, మనకి గంటా గారు ఒప్పుకుంటారా లేదని అతనికి సర్దుబాటు చెప్తున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నేను చూడు ఎంత ఒక సంవత్సర కాలం నుంచి బుద్ధిమంతురాలు ఉంటేనే నాకేనా ఇట్లా చేసేది మీరని చెప్పి భంగపడతా ఉన్నాడు. ఎక్కడా కూడా కూటమి పార్టీలపై విమర్శ చేయడం లేదు, చంద్రబాబు నాయుడుపై చేయడం లేదు, ప్రభుత్వం మీద ఎక్కడా సెటైర్ కూడా వేయడం లేదు, పేర్ని నానిగాడి మాదిరి. ఇక విశాఖకి అవంతి శ్రీనివాస్ సమీపంలో కొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ హామీ ఇవ్వడంతో టీడీపీలోకి చేరేందుకు మరింత ఉత్సాహం చూపిస్తారు. ప్రతిరోజు ఫోన్ చేస్తాడు గంటా శ్రీనివాసరావుకి మరియు చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు అంటే ఫోన్ ఎత్తే పరిస్థితి ఉండదనుకోండి, దానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు చెప్తారు, ఉండవయ్యా స్వామి ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందని చెప్తా ఉన్నారట. అయితే అవంతి శ్రీనివాసు గంటా శ్రీనివాసరావు మీద నోరు బారేసుకున్నాడు గతంలో. మరి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఈ పరిణామాన్ని ఎలా స్వీకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా గంటా శ్రీనివాసరావు ఒప్పుకుంటేనే అవంతి శ్రీనివాసరావు టీడీపీలే వస్తాడు, లేకపోతే ఆయనకు అంత సీన్ ఉండదు. మొత్తంగా చూస్తే అవంతి తిరిగి టీడీపీలోకి చేరడం ద్వారా వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది కలగడం ఖాయం అనేది మాత్రం వాస్తవం. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో టీడీపీకి పునాదులను బలపరిచేందుకు ఇది కీలకం బొచ్చులో. అది ఇప్పటికే టీడీపీ బలంగా ఉంది, ఇట్లాంటి యదవనాయాలంతా వచ్చి బలహీనపడుతుంది. కానీ ఇదంతా పనికి మాలిన న్యూస్ అంతా పనికిరాదు. మొత్తానికైతే అవంతి శ్రీనివాస్ తెలుగుదేశంలో రావడానికి 2 కాళ్లు పైకెత్తుకున్నాడు. ఎప్పుడెప్పుడు డోర్లు తీస్తారా దూరేస్తామా అని. ఇది వాస్తవం.